ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, పెద్దవాళ్ళు ఆస్తులన్నీ ఉన్న పిల్లలు ఎంత బాగా చూసినా కూడా పిల్లల దగ్గర వాళ్ళు సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. ఎటువంటి గొడవలు లేకపోయినా కూడా కొడుకు కోడలు చాలా బాగా చూసినా కూడా ఏంటో వాళ్ళకి ఇంకా ఏదో తెలియని లోటు వాళ్ళ దగ్గర కనబడుతూ ఉంటుంది. ఏదో ఇంకా కోల్పోయాము, మాకు ఇంకా ఏదో తక్కువైంది, మమ్మల్ని ఇంకా బాగా చూడట్లేదని ఇలాంటి మాటలే మనకు వినబడుతూ ఉంటాయి. కొంతమంది ఒక్కడే కొడుకు ఉన్న వాళ్ళ దగ్గర అబ్బా వీళ్ళకి ఏ సమస్య లేవు, చక్కగా ఒక్కడే కొడుకు హ్యాపీగా ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి తల్లిదండ్రులకు కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నువ్వు వాళ్ళకి ఎంత ఇచ్చావు, నాకు ఎంత ఇచ్చావు, వాడికి అంత చేసావు, వీడికి ఎంత చేసావని ఇలా కొట్లాట్లు, గొడవలు, ఆస్తుల గురించి ఇది దెబ్బలాడుకోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక్క కొడుకున్న తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాం. ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఆయనకు ఒక్కడే కొడుకంట. ఆయన స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఎప్పుడో పాతకాలంలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి వచ్చిన ఆస్తి అది ఆయనకి. అయితే ఆయనకున్న ఒక్క కొడుకు కూడా బాగా చదివించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అయితే ఆ అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. చక్కగా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళిద్దరూ పెళ్ళై హ్యాపీగా బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ పాత ఊర్లో పల్లెటూరులోనూ ఉన్న పెంకిటింట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అయిన తర్వాత కొన్ని రోజులు గడిచింది, కొడుకుకు పిల్లలు పుట్టారు. వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఈ పెద్దవాళ్ళకి ఉండే కొద్దీ కొంచెం వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు ఇలాంటివి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అవి కామన్గా. అయితే అందరి పిల్లలగానే కొడుకుకి కోడలికి ఒక ఆలోచన వచ్చింది, మనకి సొంత ఇల్లు ఉంటే బాగుండు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని. పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఇప్పుడే కొనుక్కోవాలి, మళ్ళీ రేపు వాళ్ళ చదువుల వయసు వచ్చిందని అంటే కొనలేమనే ఆలోచన కొడుక్కి కోడలికి వచ్చింది. అయితే ఏం చేయాలి, ఇద్దరూ సంపాదిస్తున్నారు కానీ ఎంత లోన్లు పెట్టినా సిటీలో ఒక అపార్ట్మెంట్ కొనాలి అంటే లక్షల్లోనే కావాలి డబ్బులు, మామూలుగా చిన్న విషయం అయితే కాదు. అయితే వీళ్ళకి ఆలోచన వచ్చి తండ్రికి చెప్పారు, నాన్న ఇంకా పిల్లలు పుట్టారు, వాళ్ళ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే మనం ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది కదా, మేము ఎంత లోన్ పెట్టినా కూడా అది చాలా సంవత్సరాలు గడుస్తుంది, అంత లోన్ పెట్టే కంటే కొంచెం అమౌంట్ని అప్పు చేసుకుని మిగిలింది మనం క్యాష్ ఇచ్చి కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తండ్రికి అడిగాడు కొడుకు. అయితే కొడుకు కోడలు అంటే తల్లిదండ్రులకి చాలా ఇష్టం. వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఉండవు, కొడుకు ఎంత చెప్తే అంత, ఎందుకంటే ఒక్కడే కొడుకు కాబట్టి. అయితే తండ్రి అన్నారు, అవునరా నీకు కూడా సొంత ఇల్లు ఉండాలి కదా, మరి అక్కడ ఎన్నాళ్ళని అద్దెళ్ళల్లో ఉంటావని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రి కూడా అన్నారు. మరి ఏం చేద్దామని అంటే ఆ కొడుకు అన్నాడు, నాన్న ఇంకెలాగో మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా దగ్గరికే వచ్చేస్తే బాగుంటుంది, మనం అందరం కలిసి ఉందాము, అక్కడ ఆ ఇల్లు అమ్మేసేయండి, ఇక్కడ ఇంకా వయసు పెరిగే కొద్దీ మిమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, అక్కడ ఇల్లు అమ్మేసుకుని ఆ డబ్బులతోనూ ఇక్కడ ఇంకొంత లోన్ పెట్టుకుని పెద్దిల్లే తీసుకుందాము, అందరం కలిసి ఉందామని చెప్పేసి కొడుకు కోడలు సలహా ఇచ్చారు. ఇస్తే నిజంగా ఈ తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషం అనిపించింది. మా కొడుకును మనవల్ని వదిలి ఎక్కడో దూరంగా ఉండడం ఎందుకు, చక్కగా ఇల్లు అమ్మేసి అక్కడికి వెళ్ళిపోతే అందరం కలిసి ఉండొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళ మనసులో కూడా అనిపించింది. సరే ఇంకా ఇల్లు అమ్మేద్దాం, బేరం పెడదాము, ఈ ఇల్లు కూడా పాతగానే అయిపోయింది అని చెప్పేసి ఇంకా తెలిసిన వాళ్ళకి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు అమ్మేస్తామని చెప్పారు. అయితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చి చూసుకున్న తర్వాత అన్నారు, ఇది పాతిల్లు కదండి, మీకు ఎక్కువ ఇంటికైతే మీకు ఏమి డబ్బులు అయితే రావు, స్థలానికే రేటు కట్టిస్తాం, కానీ ఈ పాతిల్లు వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని చెప్పేసి వచ్చిన వాళ్ళల్లా చూసుకున్న వాళ్ళల్లా వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే వీళ్ళు 50 లక్షలు ఏమో ఆ ఇంటి రేటు చెప్పారు. ఎవరు వచ్చినా కూడా ఇదే మాట చెప్తున్నారు, ఇంటికైతే ఏమీ ఉండదండి, ఇప్పుడు పెంకుటిల్లు ఎవరు వాడుతున్నారు, పైగా ఇది చాలా సంవత్సరాల నాటి పాత ఇల్లు, ఇంకా దీన్ని పడగొట్టి ఇంకా ఆ స్థలంలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి కాబట్టి మీకు ఆ స్థలం రేటే వస్తుంది తప్ప ఇంటికైతే ఏమీ రాదని చూసుకున్న వాళ్ళందరూ చెప్పారు. ఈలోపు అక్కడ సిటీలో ఉన్న కొడుకు ఏం చేశాడు, నాన్న నేను ఈ లోపు మీరు బేరం పెట్టారు కదా, ఆ బేరం అయిపోగానే ఆ డబ్బులు పెట్టి ఇక్కడ తీసేసుకుందాం, ఈ లోపు నేను 3 బెడ్రూమ్ వెతుకుతానని చెప్పేసి కొడుకు కోడలు సిటీలో మొత్తం అపార్ట్మెంట్లు అన్నీ తిరిగి ఫ్లాట్ని అయితే వెతుక్కుని చూసి పెట్టుకుంటే ఇక్కడ చూస్తే ఈ ఇంటికి ఏ బేరం వచ్చినా కూడా సెట్ అవ్వట్లేదు, అందరూ తక్కువ కడుగుతున్నారు, వీళ్ళకేమో ఇవ్వడం ఇష్టం లేదు, ఇంకా వస్తాయి మంచి, ఇంకా రూపాయి ఎక్కువ వస్తుందన్న ఆలోచనలు అలా ఉంటే కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత ఈలోపు ఏమైంది, అక్కడ తను చూసుకున్న ఫ్లాట్ని వేరే వాళ్ళు కొనేసుకున్నారు. ఇంకా అతను తీసుకోలేకపోయాడు, తన దగ్గర డబ్బులు లేవు, ఈ ఇల్లు అయిన తర్వాత అమౌంట్ ఇచ్చి తీసుకుందాం అన్న ఆలోచనలో ఇంక ఇలాగా కాలం గడిచే కొద్దీ ఆ ఫ్లాట్ కాస్త సేల్ అయిపోయింది, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా ఈ ఇంటి విషయానికి వస్తే ఇక్కడ ఒక బిల్డర్ని పట్టుకున్నారు. ఇంకా ఊళ్ళో ఎవరు దొరకట్లేదు, తక్కువ కడుతున్నారని ఒక అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్
బిల్డర్ని పట్టుకుంటే అతను వచ్చి చూసుకున్నాడు. అతను కూడా సేమ్ ఇదే చెప్పాడు, ఏమండి మీకు ఇంటికైతే ఏమీ రాదు, స్థలానికే వస్తుంది, ఇప్పుడు నేను ఈ ఇల్లు కొనుక్కున్నా కూడా మొత్తం దీన్ని పడగొట్టేసి ఇక్కడ నేను అపార్ట్మెంట్ కడతాను, ఇంకా అదే నేను ఫ్లాట్లు అమ్ముకుంటే నాకు లాభం, లేకపోతే నాకేం ఉపయోగం ఉండదు, ఈ ఇంట్లో ఎవరు అద్దెకి వస్తారు, ఏమొస్తుందని చెప్పేసి ఆ బిల్డర్ చెప్పాడు. ఇంకా వీళ్ళకి కూడా అర్థమైంది, ఇంకెన్నాళ్ళని మనం ఇలాగ ఎదురు చూస్తూ కూర్చుంటాం, అక్కడ చూస్తే అక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి, ఇంకా సరే ఏదో ఒకటి ఇచ్చేద్దామని 50 లక్షలు అన్నదల్లా 40 లక్షలకి మొత్తానికి బేరం సెట్ చేసుకుని బిల్డర్కి ఆ ఇంటిని అమ్మేశారు. అమ్మేసి ఆ డబ్బు తీసుకుని ఇంకా మొత్తానికి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకా కొడుకు దగ్గరికి వచ్చేసారు. కొడుకు దగ్గరికి వచ్చిన తర్వాత 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా కూడా 3 బెడ్రూములు ఇల్లు అసలు వాళ్ళకి దొరకలే. మళ్ళీ 2 బెడ్రూమ్ ఫ్లాటే దొరికింది వీళ్ళకి. సరే ఇంకేదైతే ఏంటని చెప్పేసి కొడుకు అదే కొనేసాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కొంచెం వాళ్ళ నాన్నగారిలో కొంచెం దిగులుగా అనిపించింది. ఏంట్రా 3 గదులు ఇల్లు అన్నావు, నువ్వు 2 గదులు ఇల్లు తీసుకున్నావు, మరి ఇది సరిపోతుందా, రేపు పిల్లలు ఇప్పుడంటే చిన్నపిల్లలు, రేపు పెద్దవాళ్ళు అయితే సరిపోతుందా అని ఇలాగా తండ్రి అంటే, నాన్న సరిపోతుందన్న, మరి నేను అప్పుడు 3 బెడ్రూమ్లు ఇల్లు చూశాను, కాకపోతే అప్పుడు మనకి అక్కడ అది సేల్ అవ్వక డబ్బులు లేక మనం తీసుకోలేదు, అది వేరే వాళ్ళకి సేల్ అయిపోయింది, ఇంకా మరి ఏం చేస్తాము, ఇదిగో వదిలేస్తే ఇది రేట్లు పెరిగిపోతున్నాయి, ఎవరో ఒకరు కొనేస్తున్నారు, ఈ సెంటర్లో దొరకడం అంటే కష్టం అని చెప్పేసి ఇంకా కొడుకు కోడలు ఇలా చెప్పారు. సరేలే ఇంకా ఏదైతే ఏంది కొడుకు దగ్గరే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా అలాగా కొంచెం మనసులో ఇల్లు అమ్మేసామని బాధ అనిపించినా కూడా కొడుకు దగ్గర పిల్లల దగ్గర ఉన్నాం కదా అనే ఆనందం వాళ్ళలో కొంచెం ఎక్కువ కనిపించింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తల్లిదండ్రికి ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఆ భార్యాభర్తలకి ఇద్దరికి ఒక బెడ్రూమ్. ఈ పిల్లలు చూస్తే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయ్యి ఇంకా స్కూలుకి 10th క్లాస్ ఏజ్ వచ్చేసరికి వీళ్ళకి ఇల్లు సరిపోవట్లేదు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర వీళ్ళ దగ్గర ఎక్కడో చోట పడుకునేవారు, సరిపోయేది. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇల్లు సరిపోవట్లేదు, బెడ్రూములు సరిపోవట్లేదు, ఎక్కడ పడుకోవాలి ఏం చేయాలనేసరికి ఇంకా పిల్లలు వచ్చి ఈ ముసలి వాళ్ళ దగ్గరే పడుకునేవారు, నానమ్మ తాతయ్య దగ్గర పడుకునేవారు. వీళ్ళకు చూస్తే పాపం ఒక బెడ్ ఇచ్చారు, అలాగే హాల్లో దివాను ఇది ఉన్నాయి. ఆ ముసలి వాళ్ళు ఇద్దరు పాపం ఆ గదిలో ఉండేవారు. ఈ పిల్లలు ఎప్పుడైతే వచ్చి నానమ్మ దగ్గర పడుకోవడం మొదలుపెట్టారో ఇంకా పెద్ద అయినా పడుకోవడానికి ప్లేసే దొరికేది కాదు. ఇంకా మళ్ళీ గదిలోంచి వచ్చి అక్కడ బయట హాల్లో ఉన్న దివాన్ మీద పడుకునేవారు. తెల్లారి పొద్దున్నే కొడుకు వచ్చి నాన్న ఇక్కడ పడుకున్నావు ఏంటని అడిగేవాడంట. లేదురా అక్కడ పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, కథలు చెప్పుకుంటున్నారు వాళ్ళ నానమ్మతోటి, అందుకే ఇంకా నేను ప్లేస్ సరిపోక నేను వచ్చి ఇక్కడ పడుకున్నానని ఈ రకంగా చెప్పారు. ఇంకా అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి కబుర్లు ఆడుకోవడం మొదలుపెట్టారు, ఈ సెల్ ఫోన్లు చూసుకోవడం మొదలుపెట్టారు, ఇద్దరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం ఇలాంటివి చేయడం మొదలుపెట్టారు. ఆ పెద్దావిడ వాళ్ళిద్దరి మధ్యన పడుకోలేకపోయింది. అయ్యో నాకు ఇక్కడ ప్రశాంతంగా పడుకోవడానికి లేదే, పిల్లలు చూస్తే ఈ రకంగా ఫోనులు చూసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ఏవేవో చేస్తున్నారు, నాకు డిస్టర్బ్ అవుతుందని పాపం ఆవిడే బాధపడుతూనే ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆవిడ కాస్త ఒక చాప తెచ్చుకుని హాల్లోకి వచ్చి పడుకునేదంట. అదేంటే నువ్వు ఇక్కడికి వచ్చి పడుకున్నావని అని అడిగితే, పిల్లలు అక్కడ ఏవో ఫోనులు చూసుకుంటున్నారండి, నాకు ఆ సౌండ్కి నిద్ర పట్టట్లేదని పాప మా పెద్ద ఆవిడ చెప్పేదంట. అంటే చూడండి వాళ్ళకి పడుకోవడానికి కూడా ప్రశాంతం అనేది దొరకలేదు. వాళ్ళ గది వాళ్ళకి సపరేట్గా ఉండుంటే అక్కడ ఎంతసేపు అయినా పడుకునేవారు, ఎప్పుడైనా లేచేవారు. కానీ ఈ పిల్లలు వెళ్ళి నానమ్మ తాతయ్య దగ్గర పడుకునేసరికి వీళ్ళకి ప్రైవసీ లేకుండా చివరికి హాల్లోకి వచ్చి పడుకునే పరిస్థితి. అప్పుడు అనిపించిందంట ఆయనకి, అయ్యో నా ఇల్లు ఉండుంటే ఈ రోజు నేను అక్కడే ఉండేవాడిని కదా, అనవసరంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయ్యిందే, తొందరపడి అమ్మేసేనే అని చెప్పేసి ఆయన మనసులో కొంచెం బాధగా అనిపించిందంట. కానీ బయటికి చెప్పేవారు కాదంట. కొడుకు కోడలు బాధపడతారు ఎందుకులేని. కొడుకేమో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు, కోడలేమో స్కూల్లో టీచర్గా చేస్తుంది, ఈ పిల్లలేమో స్కూల్కి వెళ్తారు. పొద్దున్నే 5 గంటలకు లేవడం, వీళ్ళందరికీ టిఫిన్ బాక్సులు, మొత్తం 4గురికి టిఫిన్ బాక్సులు కట్టడం, ఇది ఒక ఉద్యోగంలాగా అయిపోయింది. ఆవిడ వయసు పెద్దవాళ్ళు అయిన వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి పాపం, మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, ఇవి ఉంటాయి, లేచి చేయలేరు. కోడలు చేస్తుంది కదా తనే చేసుకుంటుందని మొత్తం వదిలేయలేరు కదా, వెళ్ళి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక సాయం అయితే చెయ్యాలి కదా. పాపం కోడలు చేయడం ఎందుకులే, పాపం తను తిరిగి వస్తుందని ఈవిడ స్టవ్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరికీ ఏం కావాలో అవన్నీ వండి పెట్టి చేసేదంట. ఆవిడ అక్కడికి కొడుకు దగ్గరికి వెళ్ళాక ఆవిడకి రెస్ట్ లేకుండా అయిపోయింది. నేను ఊరికే పడుకున్నా కూడా కోడలు ఏమనుకుంటుందా అని ఆవిడకి ఓపిక లేకపోయినా కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేదంట. వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లో పిల్లలు వచ్చే టైంకి ఏదో ఒకటి వండి పెట్టడం, అవి ఇవి సర్దడము చేయడము, ఇంకా ఇంటి పనులు ఎన్ని ఉంటాయి చెప్పండి, ఇవన్నీ చేసేదంట. కోడలు వద్దండి నేను చేసుకుంటానని చెప్పినా కూడా పని అలా ఎదురుగుండగా ఉన్నప్పుడు తనే వచ్చి చేసుకుంటుందిలే అని ఉండలేరు కదా, కాబట్టి ఈవిడే అన్నీ పాపం చేసుకుంటూ ఉండేదంట. కానీ రెస్ట్ లేకుండా అయిపోయిందంట. కొన్ని రోజులకి అనిపించిందంట, అయ్యో ఎందుకు మన ఇల్లు ఉండుంటే అక్కడే హాయిగా ఉండేవాళ్ళం కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరూ మాట్లాడేవాళ్ళు లేకపోవడం, ఈ
అపార్ట్మెంట్ ఇళ్లలో ఎవరింట్లో వాళ్ళు తలుపులేసి కూర్చోవడం. ఎప్పుడైనా సాయంత్రం కొంచెం అలా కిందకి వాకింగ్కి వెళ్ళామంటే ఆ 10 నిమిషాలు ఆ టైంకి ఎవరన్నా ఉంటే మాట్లాడేవాళ్ళు, లేకపోతే లేదు. ఎవరింటికి వెళ్ళడం కానీ, ఇంకొకరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మన ఇంటికి రావడం, ఇలాంటివన్నీ మిస్ అయిపోయారు అక్కడ. అదే వాళ్ళ పల్లెటూరులో సొంత ఇళ్ళలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళింటికి వచ్చి వీళ్ళ అరుగుల మీద కూర్చొని మాట్లాడి అది అని ఇదని ఊరు విషయాలు, గుడి విషయాలు ఇలాంటివన్నీ చెప్పేవారు. కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు ఈ అపార్ట్మెంట్లో ఉన్నాక. అప్పుడు అనిపించిందంట, అయ్యో మేము చనిపోయే వరకన్నా మా ఇల్లు మాకు అలా ఉంచుకుంటే బాగుండేది, పిల్లల దారిని పిల్లలు ఉండేవారు కదా సంతోషంగా. ఇప్పుడు ఇక్కడ మేము వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాము, మేము ఇబ్బంది పడుతున్నాము, నేను పొరపాటు చేశానని ఆయన చాలా బాధపడ్డారంట. ఇంట్లో చూస్తే ఏమీ గొడవలు లేవు, కోడలు మంచిదే, కొడుకు మంచిదే, అందరూ మంచివాళ్లే. కానీ వాళ్ళు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ ఆస్తులను అమ్మేసి కొడుకు ఇచ్చినా కూడా ఎందుకో కొడుకు దగ్గర వాళ్ళు ఉండలేకపోతున్నారు. అక్కడ వాళ్ళకి ప్రైవసీ అనేది దొరకట్లేదు. మన ఇల్లు, మన సొంత ఇల్లు, మనం కష్టపడి కట్టుకుంది, మన ఊరు జనాలు మనతో తెల్లారులేస్తే మాట్లాడేవాళ్ళు, ఇంకా ఆ పల్లెటూరు ఆ వాతావరణానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ సిటీలో అపార్ట్మెంట్లోకి వచ్చి ఉండాలి అని అంటే వాళ్ళు అస్సలు ఉండలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, కొంతమంది ఈ రకంగా ఉన్నారు. చాలామంది ఏమంటారు, మమ్మల్ని పిల్లలు చూడట్లేదు, మమ్మల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అని అంటారు. పిల్లలు ఎంత బాగా ప్రేమగా చూసినా కూడా వాళ్ళు వచ్చి అక్కడ ఉండలేకపోతున్నారు. ఇంకా అంతే, వాళ్ళ మెంటాలిటీ అంతే పెద్దవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే పాత ఇల్లులు కానీ, వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లులు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు చనిపోయేంతవరకు కూడా ఆ ఇల్లుని అలా ఉంచడమే మంచిది. ఒకవేళ పిల్లలు చూస్తానని వీళ్ళని తీసుకుని వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళకి మనసు మారచ్చు, నా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అక్కడే బాగుంది అని తిరిగి వచ్చేయచ్చు. మరి అలా తిరిగి రావాలని అంటే ఆ ఇల్లు, ఆ ఆస్తి అలా ఉండాలి కదా. కాబట్టి ఎవరైనా సరే తొందరపడి పాతగా ఉన్న ఆస్తుల్ని, తల్లిదండ్రుల ఆస్తుల్ని అమ్మకుండా ఉండడమే మంచిది. వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళ ఆస్తులను అమ్మేసి మీరు తీసుకుని ఏమన్నా కట్టుకోవాలి తప్ప, వాళ్ళు బతికుండగా మాత్రం వాళ్ళ ఆస్తులను అమ్మేసి ఇలా ఇల్లులు కట్టారంటే వాళ్ళ మనసు అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళ మనసును కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుందని నాకు ఆయన చెప్పిన తర్వాత అనిపించింది. మీరేమంటారు దీనికి? ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.